జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయనకు రాజకీయాలు అంటే అంత సీరియస్గా ఉండదు. ఆయన ఎప్పుడు చూడు ఒకరి మీద డిపెండ్ అవుదామా, ఎవరి మీద ఆధారపడి గెలుద్దామా, ఎవరి మీద ఆధారపడి రాజకీయాలు చేద్దామా అనేసి చూస్తారే తప్ప ఓన్గా ఇండిపెండెంట్గా పార్టీని బలోపేతం చేసుకోవాలా, పార్టీని నిలబెట్టుకోవాలా, సింగిల్గా పోటీ చేయాలా, గెలవాలా, పార్టీ క్యాడర్ని ఇంకా బాగా పెంచుకోవాలా, కార్యకర్తలని నాయకుల్ని దగ్గర చేర్చుకోవాలా, కార్యకర్తలకు నాయకులకు న్యాయం చేయాలా, ఇప్పుడు ఉంటే కార్యకర్తలే కాకుండా ఇంకా పెంచుకోవాలా, తన స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. మామూలుగా రాజకీయ పార్టీ అంతా అంతే కదా, ఎప్పటికెప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ పోవాలా. ఆయన మైక్ పట్టుకుంటే మాకు బూత్ లెవెల్లో మెంబర్సే లేరు, కార్యకర్తలే లేరు, మేము ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా పోటీ చేస్తే మేము ఎక్కడ గెలుస్తాం, మా కార్యకర్తలంతా కూడా అరిచేవాళ్ళే కానీ పనిచేసేవాళ్ళు కాదు అనేసి పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. అదేవిధంగా అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లోనే చెప్పాడు, మాకంత మ్యాటర్ లేదు, మేము ఎవరి మీద ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో ఈ కూటమి ఇలానే ఇంకొక 15 సంవత్సరాల వరకు కొనసాగుతుంది, మేము ఇలానే ఉంటాం. సింగిల్గా పోయామంటే ఓడిపోతాం, ఓట్లు చీలిపోతాయి, కాబట్టి కలిసే వెళ్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు మేము ముఖ్యమంత్రిగా చేసుకుంటాం అనేసి ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ ఇప్పుడు అవుతాడు. ఆ జన సైనికులంతా కూడా పాపం ఏడుస్తున్నారు, పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ అవుతాడని చెప్పేసి మేమంతా కూడా ఓట్లేస్తే ఈయనంటే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల వరకు చీఫ్ మినిస్టర్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాడు అనేసి వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంకొక వైపు నామినేటెడ్ పదవిలో జనసేన పార్టీకి అనుకున్న రీతిలో రావట్లేదు అనేసి కింద ఉన్నటువంటి కేడర్ అంతా కూడా అసంతృప్తి వెలగలుగుతున్నారు. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మా ఓటా మాకు ఇవ్వాల్సిందే, మా ఓటాని తెలుగుదేశం పార్టీ లాక్కుంటే మేము ఒప్పుకోం, మాకు సముచిత స్థానాలు కానీ కల్పించకపోతే రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోతుంది, జనసేన పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోతుంది, కూటమి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి ఇంకొంతమంది జన సైనికులు కూడా మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు, ఆమె ఈరోజు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫేమస్ రాజకీయ నాయకుల పేర్లు చెప్తూ వీళ్ళ గురించి ఫటాఫటని ఒక్క మాటలో సమాధానం చెప్పండి అంటే అందరి గురించి బాగా చెప్పింది. కేసీఆర్ ఒక మంచి ఉద్యమ నాయకుడు, ఇంకా కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అందరి గురించి కూడా బాగా చెప్పింది. వాళ్ళు ఉద్యమ నాయకుడు, ఒక ఆయన సీరియస్గా పాలిటిక్స్ చేస్తారు, ఒక ఆయన మంచిగా ఉంటాడు, ఇంకొక ఆయన అది, ఇంకొక ఆయన ఇది అని చెప్పేసి చాలా బాగా మాట్లాడింది. కానీ అన్నిటికన్నా లాస్ట్లో ఆ యాంకర్ గారు పవన్ కళ్యాణ్ అనే లోపు ఆమె అసలు ఏం మాట్లాడిందంటే నా సామాన్యంగా పవన్ కళ్యాణ్ ఉఫ్ అనేది పవన్ కళ్యాణ్ పేరైతే కానీ పవన్ కళ్యాణ్ ఉఫ్ అంటే ఏంది, ఉఫ్ అని చెప్పేసి అంత మాట్లాడింది. అసలు ఇంకా ఆ జన సైనికులు కానీ ఆ వీడియో చూస్తే పాపం గిల్లడా కొట్టుకుంటారు, అతనికి పాలిటిక్స్ అంటే సీరియస్ లేదు అని చెప్పేసి మాట్లాడింది. పోనీలే, ఆమెకు తెలిసింది, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అందరికీ తెలుసు. కానీ ఆ జెండాలు మోసే జన సైనికులకు మాత్రం తెలియదు పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అనేసి. ఒకసారి కవిత గారు మాట్లాడంటే మాట మీరందరూ కూడా ఒకసారి వినండి. ముఖ్యమంత్రి కావాలని నా మనస్ఫూర్తి నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలా తొందరగా అయితే ఇంకా మంచిది. అండ్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీ ఒపీనియన్ చెప్పండి. లాస్ట్ లో ట్రబుల్ అక్రాంతి నాకు. ఫస్ట్ కేసీఆర్ గొప్ప ఉద్యమ నాయకుడు, కేటీఆర్ కంటెంట్ క్రియేటర్, హరీష్ రావు, గుంటనక్క, సంతోష్ రావు, పట్టించుకునే అవసరం లేదు, రేవంత్ రెడ్డి, ఫ్లాప్ సీఎం, వైఎస్ రాజశేఖర రెడ్డి, గుడ్ లీడర్, వైఎస్ జగన్, గట్టి లీడర్, షర్మిల, ఎప్పుడైనా ఒకసారి ఏపీకి సీఎం కావాలని కోరుకుంటాం, బండి సంజయ్, అన్నని 7 కిలోని ఇస్తారే ఏం చేయనియర్ ఆయన అనుకో, అరవింద్, అబద్ధానికి ప్రతిరూపం, ఈటల రాజేందర్, అన్న గట్టి ఫైటర్, నారా చంద్రబాబు నాయుడు, అద్భుతమైన పట్టుదలతోని మళ్ళీ సీఎం అయ్యే వరకు కొట్లాడిన గ్రేట్ ఏజ్ లో, లోకేష్, ఇంకా నేర్చుకుంటున్నట్టు ఉన్నాడు నా లెక్కనే. పవన్ కళ్యాణ్, అయ్యో నాన్ సీరియస్, వెరీ నాన్ సీరియస్ పర్సన్. కల్వకుంట్ల కవిత, సూపర్ అంట, సీరియస్ పొలిటీషియన్ కాదంట. ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. పాపం ఇంకా కవిత గారిని ఇంకా జన సైనికులంతా కూడా బీభత్సంగా ట్రోల్ చేస్తారేమో.